నమస్కారం టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన గోదావరి వరద. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు రాష్ట్రపతి రోడ్లో ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంగన్వాడీ ఉద్యోగులు. తణుకు వాసవి ఆలయంలో ఆవిష్కరించిన అమ్మవారి వెండి విగ్రహం. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అలంపురంలో నిత్య ఉచిత వైద్యశాలను పరిశీలించి నిర్వాహకులు కృష్ణరాజును అభినందించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పెంటపాడులో శాంతి ర్యాలీ నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటూ నినాదాలు ఇచ్చిన ప్రతినిధులు. గోదావరి నదికి పెరుగుతున్న వరద. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. చాగలులో సూపర్ 6 పథకాల విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు అచ్చిబాబు. ఉండ్రాజరం మండలం కె సావరం గ్రామాన్ని దత్తత తీసుకున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తణుకు బ్రాంచ్. అభివృద్ధిపై అవగాహన కలిగించిన బ్యాంకు ప్రాంతీయ అధినేత సతీష్ బాబు. వరదల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. గోదావరి తీర ప్రాంత ప్రజలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గంలో వరద ముంపులో చిక్కుకున్న వాణిజ్య పంటలు. ఆందోళన చెందుతున్న అన్నదాతలు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. వాడపల్లి వెంకన్న హుండీల 28 రోజుల ఆదాయం 1,42,00,000 వెల్లడించిన ఆలయ ఈవో చక్రధర్రావు. బంగారం వెండిలను కూడా వేసిన భక్తులు. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి వరద పోటెత్తింది. 2 రోజుల క్రితం వరకు ప్రవాహంలో హెచ్చుతగ్గులు నమోదవగా గురువారం నుంచి తీవ్రత పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.54 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 11,19,293 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. గత సంవత్సరంలో అంగన్వాడీలు నిర్వహించిన 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి వేతనాలను పెంచాలని కోరుతూ ఈ ఉద్యోగులు తణుకు వెంకటేశ్వర టాకీస్ సెంటర్లో గురువారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఎస్గా పిలిచే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను రద్దు చేయాలని, మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని, అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, స్థానిక నాయకులు అడ్డగర్ల అజయ్ కుమారి, కామన మునుస్వామి, ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు బొక్క వసంతకుమారి, మెరిపే మధుశీల, కనుమళ్ల నళిని రాణి, మొగలపు జ్యోతి, బందెల మాధవిలు పాల్గొన్నారు. తణుకు గోస్తని నది సమీపంలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దాతల విరాళంతో తయారు చేయించిన 16 కేజీల అమ్మవారి వెండి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు మాట్లాడుతూ భక్తుల నమ్మకాలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, అచ్చం కాశీ విశ్వేశ్వరరావు, మాతు గాంధీ, ఒబిలిశెట్టి ఠాగూర్, కడించర్ల రాజరాజేశ్వరరావు, గమిని గోవిందులు పాల్గొన్నారు. జై వాసవి.
తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి శ్వేత డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సహకారంతో గురువారం 50 మందికి రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. వీటి ఆధారంగా న్యూరో సర్జన్ బి రమేష్ కుమార్ అవసరమైన వారికి సూచనలు సలహాలు ఇచ్చి మందులు రాయిగా ఆర్థిక ఇబ్బంది ఉన్న వారికి అసోసియేషన్ తరఫున మందులు ఉచితంగా అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు బ్యాంక్ కాలనీలోని ఈ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి ఆధ్వర్యం వహించగా సభ్యులు ఆకుల వెంకటేశ్వరరావు, పెనుమర్తి సత్యనారాయణలు సహకరించారు. సేవే పరమావధిగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముగ్ధురాలై ప్రశంసించారు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ కొలనవాడ పెద్దకృష్ణరాజు ఈ ట్రస్ట్ను స్థాపించి 1999 నుంచి సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రస్ట్ తరఫున ఉచిత హాస్పిటళ్లను నెలకొల్పారు. గత 36 సంవత్సరాలుగా 50,000 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. ఇంత భారీ ఎత్తున సేవలు అందిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ నాగరాణి గురువారం అలంపురం గ్రామానికి ప్రత్యేకించి వచ్చారు. ముందుగా జాతీయ రహదారిని ఆనుకుని 4.5 ఎకరాలలో ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేస్తున్న శ్రీ వెంకటరమణ సేవా సదనం ప్రదేశానికి చేరుకున్న కలెక్టర్కు ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ పెద్దకృష్ణరాజు స్వాగతం పలికారు. అక్కడ నిర్మించబోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, 100 పడకల ఉచిత హాస్పిటల్, వృద్ధుల కోసం ఆనంద నిలయం, యువతకు నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణ కోసం ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల గురించి ఆయన వివరించారు. అనంతరం ఉచిత హాస్పిటల్ను సందర్శించారు. అక్కడ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సేవల కోసం వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పక్షవాతానికి గురి మంచాన పట్టిన వారు కూడా ఇక్కడ ఫిజియోథెరపీ సేవల ద్వారా తిరిగి లేచి నడవగలుగుతున్నారని కృష్ణరాజు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందిస్తూ అలాంటి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందిన సేవలను తెలుసుకుని పండ్లు అందజేసి సాలువాతో సత్కరించారు. ఈ విధంగా కలెక్టర్ అక్కడ ఉన్నంతసేపు వచ్చిన రోగులు, వారికి అందుతున్న సేవలు, కోరుకుంటున్న విధానాలను స్వయంగా చూసి ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ట్రస్ట్ ద్వారా ఉచిత హాస్పిటల్ను నెలకొల్పి ఇంత పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కొలనవాడ పెద్దకృష్ణరాజు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రశంసించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మరిన్ని సేవలు అందించేలా దైవం దీవించాలని ఆకాంక్షించారు. ఎలా చూడండి నేను వచ్చాను ఒకసారి డైరెక్ట్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. మీకు విచిత్రం చెప్పండి. డైరెక్ట్ ఈరోజు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు కొలనవాడ పెద్దకృష్ణరాజు గారు మరియు వారి కుమారులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, రన్ చేస్తున్న హాస్పిటల్స్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్స్, రకరకాల స్పెషలిస్టులు తీసుకొచ్చి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయం. చాలామంది పేషెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కంటి ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, రకరకాల ఇష్యూస్తో వచ్చి వారికి వారికి మంచి సర్వీసెస్ అందుతున్నాయి డాక్టర్స్ ద్వారా. అట్లాగే ఒకరోజు చూసి మందులు ఇచ్చి పంపించేయకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్ అన్నీ కూడా రిహాబిలిటేషన్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్, ఇక్కడ జరుగుతున్న ఈ యాక్టివిటీస్కి స్థలం సరిపోవట్లేదని చెప్పి హైవే మీద 4 ఎకరాలు కూడా కొని వారి సేవలు అందించడం అంటే ఒక మానవత్వానికి నిదర్శనంగా వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఇట్లా సేవలు అందించాలని కోరుతూ వారికి భగవంతుడి ఆశీస్సు వారికి, వారి కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, వెంటపాడు తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, చేర్కూరి పండులు పాల్గొన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెంటపాడులో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు.
మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ నుంచి ప్రారంభమై పోస్ట్ బేసిక్ స్కూల్ వరకు కొనసాగింది. గేట్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ నినాదాలు చేశారు. 13 జిల్లాలు 165 మండలాలలో 80,000 మంది సేవా సైనికులు గల అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ మానవత అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ తెలియజేశారు. మానవత పెంటపాడు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తారాడిపాల్, విప్పర్తి వినాయకుడు, నల్లెమిల్లి ప్రభాకర్ రెడ్డి, ఏలూరి వీరాస్వామి ఇంకా సంస్థ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. भारत माता के जय, भारत माता के जय, जय मानवता, जय मानवता, जय मानवता. ओके. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో గల సరస్వతి విద్యాలయంలో 6వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యోగా గురువులతో పాటు పోటీలలో పాల్గొనేందుకు వారి శిష్యులు తరలివచ్చారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీటిని నిర్వహిస్తుండగా జిల్లా అసోసియేషన్ ఆతిథ్యమిస్తోంది. వయసు గ్రూపులను బట్టి జూనియర్, సీనియర్స్ ఏబీసీ కేటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురు శిష్యుల బంధం గురించి ఆయన వివరించారు. జెండా ఊపి పోటీలను ప్రారంభించగా పలువురు యోగాసనాలను న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించారు. ద్వారానే మొట్టమొదటిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పేటువంటి మాట మొదలు ఇక్కడే పుట్టింది అని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అటువంటి గురువులు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా. గురువుల్లో ద్రోణాచార్యుడిని గుర్తుపెట్టుకోండి, రామకృష్ణ పరమహంసని గుర్తుపెట్టుకోండి, శిష్యుల్లో వివేకానంద స్వామిని గుర్తుపెట్టుకోండి. గురు శిష్యుల యొక్క అనుబంధం వివేకానంద రామకృష్ణలాగా ఉంటే. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కొలనవాడ పెద్దకృష్ణంరాజు, యోగా అసోసియేషన్ ప్రతినిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ రవీంద్రనాథులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు గొంట్ల గణపతి, సభ్యులుగా ఏ రామచంద్రరావు, కిమిడి వెంకట్రావు, దోబా వెంకటేశ్వరరావు, పెదపాటి నారాయణరావు, ఏ లలిత కుమారి, వి శ్యామల ప్రమాణం చేశారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, గోపిశెట్టి సత్యవతి, బొత్తుల శ్యామలలు పాల్గొన్నారు. నాకు తెలియజేయబడిన విషయములను కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులెవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. ఎవరికి వారు మీ పేరు చదువుకోండి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.